మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. ఎవరికి అబద్ధాస్తాల నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడాలని అహర్నిశలు 4.5 ఏళ్ళు అజ్ఞాతవాసంలో ఉండి శ్రమించాను. ఆ స్వేచ్ఛా వాయువులు మళ్ళీ అమ్మవారి గుడికి వచ్చి పీల్చుకుంటున్నందుకు చాలా సంతోషంగా. ఏర్పాట్లు ఘనంగా ఉన్నాయి, భక్తులకి సౌకర్యవంతంగా ఉన్నాయి. ఎంతో కొంత అసౌకర్యం ఉంటే ఉండొచ్చు మరి పీక్ అవర్లో, బట్ ఇప్పుడైతే నేను చాలామందితో మాట్లాడటం జరిగింది. వాళ్ళందరూ కూడా ఏర్పాట్లను స్వాగతిస్తున్నారు, సంతోషిస్తున్నారు. ఏం చక్కటి నిర్ణయం. మా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని వెంటనే స్వాగతించారు. డెఫినెట్గా సాధ్యమైనంత త్వరలో నిజాలు బయటకు వస్తాయి. అంటే ముందు వాళ్ళే సిట్ కావాలన్నారు, అంటే సిబిఐ కానీ కేంద్ర ప్రభుత్వంతో. ఇప్పుడు మరి వద్దంటున్నారు. మరి అప్పుడు కావాలని ఇప్పుడు వద్దంటానికి కారణం ఏంటో అది ప్రజల ఊహకే వదిలేయాలి. ఎందుకంటే ప్రజల ఊహాశక్తి అపారం. దసరా దేవి నవరాత్రుల సందర్భంగా అన్నపూర్ణాదేవి అలంకారంలో వేంచేసి ఉన్న కనకదుర్గమ్మ వారిని 5 సంవత్సరాల తర్వాత దసరా ఉత్సవాల్లో భాగంగా నేను ఈ దేవాలయానికి పుట్టి పెరిగింది కూడా ఇక్కడే విజయవాడలోనే, కనకదుర్గమ్మ సన్నిధిలోనే. చిన్నప్పుడు చాలా ఎక్కువగా దుర్గమ్మ వారి దర్శనం చేసుకునేవాడిని. ఇటువంటిది ఒక 5 సంవత్సరాలు దసరా ఉత్సవాల్లో పాలు పంచుకునే అవకాశం నాకు కలగలేదు. సో 5 సంవత్సరాల తర్వాత ఈరోజు ఈ ఉత్సవాల్లో పాల్గొనటం, అమ్మవారి దర్శనం ఎంతో ఆధ్యాత్మిక ఆనందాన్ని నాకు ఇచ్చింది. మళ్ళీ ఎటువంటి అవరోధాలు కలగకుండా ప్రతి సంవత్సరం దసరా ఉత్సవాల్లో దర్శన భాగ్యం కలిగించమని కనకదుర్గ అమ్మవారిని మనసారా ప్రార్థించాను. చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈరోజు మా మదర్ పేరు, మా తల్లిగారి పేరు కూడా అన్నపూర్ణ. ఆ అలంకారం రోజు వచ్చినందుకు మరింత సంతోషంగా ఉంది. ప్రశ్నలు ఏమన్నా ఉంటే అడగండి, సింపుల్ ప్రశ్నలు. దసరా ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయి. ఎందుకంటే 5 ఏళ్ళ క్రితం నేను వచ్చా. మరి అది కొంచెం భక్తుల్ని అమ్మవారికి దూరం చేసినట్టుగానే అనిపించింది. ఇప్పుడైతే ఆ నెంబర్ ఆఫ్ రోస్ విషయంలో కానీ, అందరికీ షేడ్ క్రియేషను, అన్నిటిలోనూ కూడా చాలా శ్రద్ధ పెట్టి ఏర్పాట్లు చేసినట్టు స్పష్టం అవుతుంది. అయినా భక్తులు రాక విపరీతంగా ఉంటుంది కాబట్టి ఎంతో కొంత పర్సంటేజ్, ఎంతో కొంత అసౌకర్యం ఉన్నప్పటికీ మెజారిటీ భక్తులు, అంటే గతంలో వచ్చిన భక్తులు మళ్ళీ వస్తే వాళ్ళందరికీ కూడా చాలా మెరుగైన ఏర్పాట్లు జరిగినట్టు స్పష్టం అవుతుంది. నేను అదే ఫీల్ అయ్యా. సలహా అంటే ఇంత చక్కగా చేసిన వాళ్ళకి ఇంకా సలహా ఇస్తూ ఉండేది. అదే అంటే చక్కగా జరిగినాయి కాబట్టి మరి ఇంకేదన్నా ఈ ఉత్సవాలు అయిన తర్వాత ఇలాంటి మీడియా ప్రముఖులు ఎవరైనా ఫలానా చోట ఇంక ఇంప్రూవ్ చేస్తుంటే బాగుండేదని చెప్తే అది మంత్రి గారి దృష్టికి, ఈవో గారి దృష్టికి ఎలాగో వెళ్తాయి. నా వంతు మరి ఎన్నో సంవత్సరాలు విజయవాడలో గడిపిన వ్యక్తిగా నా వంతు కృషి నేను కూడా చేస్తాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.